ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నాయకులు ఇక్కడ కూర్చొని పాకిస్తాన్ను ప్రేమిస్తున్నారని అన్నారు. వారికి అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్ వెళ్ళవచ్చన్నారు. మంగళగిరి కన్వెన్షన్లో పహల్గాం ఉగ్రదాడి మృతులకు పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. కొందరు పాక్కు అనుకూలంగా మాట్లాడుతున్నారని, వారంతా కాంగ్రెస్ నాయకులేనని అన్నారు. వీరిలో కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నారన్నారు పవన్ కళ్యాణ్. దేశానికి సహనం ఎక్కువైందని, అతి సహనం కూడా మంచిది కాదన్నారు. ఉగ్రవాద వల్ల కాశ్మీర్ పండిట్ల వల్ల వెళ్లిపోయారన్నారు. ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన మధుసూదన్ కుటుంబానికి పార్టీ తరఫున 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా 7 దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం. కశ్మీర్ని 3 సార్లు, మన పాకిస్తాన్ని 3 సార్లు ఓడించాం. సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. ఎందుకంటే కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి. ఏదైనా అతి చేస్తే మంచిది కాదు, అతి సహనం కూడా మంచిది కాదు, మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతాం అంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మన జన సైనికుడు చనిపోయిన మన జన సైనికుడు మనలో ఎవరైనా కావచ్చు, అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలియదు. మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతవాడికి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య, అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలోకి వచ్చి మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని ఏదైనా వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ 86 to 89 ఇంకా కశ్మీర్ ఉగ్రవాదం ఇంకా పైకి రానాలి, ఇంకా వచ్చి తొలి దశలో 89లో స్టార్ట్ అయింది. ఇంకా 90sకి దాదాపు ఎన్ని వేల మందిని చంపేశారు. కొన్ని లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని వలసపోయేలా చేశారు. అంటే ఆ రోజు కనుక కశ్మీరీ పండిట్ల వలసను కనుక ఆపుండగలిగితే, అంటే ఎప్పుడు ఒక అలక్ష్యం, ఇది నా సమస్య కాదు వదిలేస్తే కశ్మీరీ పండిట్లు అక్కడే ఉంటారు, అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా రాలేదు, అందరూ అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. లక్షలాది మంది కశ్మీరీ పండిట్స్ వలసలు వెళ్ళిపోయారు. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 86, 89లో మేము షూటింగ్ల కోసం నేను కొంత ప్రొడక్షన్లో నేను పనిచేశాను. ఏదైనా కావాలంటే అవసరాలుగా మార్కెట్కి వెళ్ళేవాడిని. శ్రీనగర్ మార్కెట్కి వెళ్తే ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది, కానీ 86లో 87, 88కి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా 89 దగ్గరికి వచ్చేటప్పటికి షూటింగ్ జరుగుతుంటేనే గొడవలు అయిపోయాయి. పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేం. పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయాడు కుటుంబంలో, మధుసూదన్ గారి కుటుంబంలో. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తున్నాం. అని నాకు ఎప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే. పిల్లల చదువులకు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము మీతో ఉన్నాం.